జనసేన టీడీపీ బీజేపీ కూటమికి ప్రజలిచ్చిన ఆశీర్వాదం వెలకట్టలేనిదని ప్రైమ్9 న్యూస్ టీవీ ఛానల్ డిబేట్లో నేను కూర్చుని ఉండగా చాలామంది వైసీపీ వాళ్ళు అవహేళన చేస్తూ మాట్లాడేవారు. కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఎవరి కర్మ వారిది అన్న రీతిలో విమర్శించిన ప్రతి నోరు మూసుకుపోయే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని యలమంచిలి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుందరపు విజయ పేర్కొన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా జనసేన తరపున ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసిన నేతలందరినీ 100% గెలిపించారు. ఇక తనను ఆశీర్వదించి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అంటున్న యలమంచి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్తో మా ప్రతినిధి అమరావతి బ్యూరో చీఫ్ జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పార్టీ నుంచి గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలలో యలమంచిలి నుంచి పోటీ చేసి విజయం సాధించినటువంటి సుందరపు విజయ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన విజయానికి గల కారణాలు, అక్కడ నియోజకవర్గంలో ఆయన రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు చాలా భారీ మెజార్టీతో విజయం కూడా సాధించడం జరిగింది. అనుకోని విధంగా కూడా ఏదైతే ప్రజలందరూ కూడా అంటే విజయం వస్తుందని అనుకున్నారు, కానీ ఇంత మెజార్టీ వస్తుందని కూడా ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. అలాంటి విజయాన్ని మీకు ఇచ్చినటువంటి ప్రజలకి మీరు ఏ విధంగా చెప్పబోతున్నారు? ముందుగా ప్రైమ్9 ఛానల్ తరఫున శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. వాస్తవానికి మేము మెజారిటీ అని అనుకోవట్లేదు, మా మీద ఇంతమంది బాధ్యత పెట్టారని మేము అనుకుంటున్నాం. అదే రీతిలో పరిపాలన కూడా ఉంటుంది. డెఫినెట్గా మేము ప్రజలు మమ్మల్ని 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో చూశారు. మా బాధ్యత మేము ఎంతైతే బాధ్యతగా ఉన్నామో అంత కూడా చూశారు. కాబట్టి ఆ బాధ్యత మేము నిర్వర్తించిన ప్రతి సమస్య మీద మా పోరాటాలు, ప్రతి ఒక్క సమస్య మీద మేము మా గొంతు ఎత్తున మేము చేసిన ప్రతి ఒక్క పోరాటం మీద ఈరోజు మాకు ఇంత భారీ మెజారిటీతో ఆశీర్వదించారు. డెఫినెట్గా మేము ఎంతో బాధ్యతగా, మరింత బాధ్యతగా ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్క అంశం మీద కూడా మేము పనిచేసి వాళ్ళని మన్ననలు పొందుతామని, ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన వల్ల ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా చక్కదిద్దుతామని ఈరోజు మేము తెలియజేస్తాం. ముఖ్యంగా మనం చూసినట్లే ఉత్తరాంధ్రలో చాలా ఏదైతే నియోజకవర్గం మీరు ఎంచుకున్నటువంటి నియోజకవర్గం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి నియోజకవర్గానికి ప్రజలు మీరు ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏ విధంగా నెరవేర్చాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ ఎలాంటి ఫైల్ మీద సంతకం పెట్టబోతామని? మేమైతే ఫైల్ అయితే ఏముండదు, కానీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఇమీడియట్గా నేనైతే అక్కడ హెల్త్ విషయంలో ఫస్ట్ హాస్పిటల్స్ని ఇమీడియట్గా అక్కడ ఏదైతే ఉందో దాని మీద టోటల్గా నేను పనిచేయడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ మీద, అలాగే ఉపాధి మీద, అలాగే పర్యావరణం మీద కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. అన్నీ కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. డెఫినెట్గా యలమంచిలి నియోజకవర్గాన్ని మేటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకునే అక్కడ రాజకీయం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక పుష్కర కాలం దాటింది. ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేయడం వల్ల ప్రతి సమస్య మాకు తెలుసు, ఎలాగుంటే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది అనే దాని మీద ప్రజల తరపు నుంచి గొంతెత్తాం. కాబట్టి అదంతా కూడా ప్రజలు మనోభావాలు ఎలా ఉన్నాయో పూర్తిగా అర్థం చేసుకున్నాం. కాబట్టి అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి. ఫైనల్ క్వశ్చన్, మనం చూసినట్లయితే యలమంచిలి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ అభివృద్ధికి మీరు ఏదైతే మీ సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి 21 మంది పోటీ చేస్తే 21 మంది గెలవడం జరిగింది. 2 ఎంపీలు పోటీ చేస్తే 2 గెలవడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? మీకు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి వారందరూ ఏ విధంగా సహకరించారు? అందరూ బాగా సహకరించారండి. కూటమిలో అందరూ కూడా తెలుగుదేశం కానీ, జన సైనికులు కానీ, బీజేపీ కానీ అందరూ కూడా సహకరించారు. ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు ప్రపంచ దేశాల్లో ఎలా ఉన్నదో నాకు తెలియదు, కానీ భారతదేశంలో 100% స్ట్రైక్ రేటుతో ఒక్క జనసేన పార్టీ 21 పోటీ చేసిన 21 కూడా విన్ అయ్యాం. నాకు తెలుసు ఇదే ప్రైమ్9లో కూడా అనేక డిబేట్లో ఎన్ని అవమానాలకి నేను గురయ్యానో, ప్రతిసారి నన్ను ఎంత అవమానించారో అన్నీ నాకు తెలియదు. నేను ప్రత్యక్ష సాక్షిని. నేను అనుభవించాం. అన్నీ కూడా దిగమింగుకొని ప్రజల కోసం పనిచేసాం. ప్రజలు గొంతై ఈ 5 సంవత్సరాలు చేసాం. ఇవంతా కూడా కర్మ 100%
కర్మ అంటే కేవలం చెడేది చేయదు, మంచి కూడా చేస్తుంది. కాబట్టి ఆ కర్మానుసారం ఈరోజు మాకు 21 వచ్చాయి, ఆ 2 కూడా వచ్చాయి అనేది మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా దీన్ని మరింత పదిలం చేసుకొని, మరింత పుంజుకొని, మరింతగా ముందు అడిగేసి ప్రజల మన్ననని పొందుతూ కర్మానుసారంగా మేము వ్యవహరిస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. అంటే ప్రైమ్ నైన్ ఛానల్లో అవమానం అంటున్నారు, అది ఏ విధంగా జరిగింది? డిబేట్స్లో అది ఎవరి వల్ల జరిగింది ఏంటి? అనేకమైన డిబేట్స్లో మాకు నన్నైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్నైతే మీ నాయకుడు, మీదొక పార్టీయా, మీ నాయకుడు రెండు దగ్గర ఓడించి పంపించారు, మీకు ఎవరికి సీటు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అనేకమైన నా ముందు తిట్టిన అనేక సందర్భాలు. అసలు మాకు ఈ 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు మాట్లాడినా ఇదే మాట. కానీ మేము ఎన్నోసార్లు చెప్పాం, ప్రజలు వాళ్ళ తీర్పు గౌరవించాలి. మేము ఏదైతే చేయాల్సిన పని ఉందో ఆ పని మేము చేయాలి, అంతే మా చేతుల్లో ఉన్నది. ప్రజల తీర్పుని శిరసా వహిస్తాం. ఆ రోజు ఒక్క సీటుకి కూడా ఏదైతే మేము శిరసా వహించామో ఈరోజు 21 సీట్లు ప్లస్ 2 ఎంపీలు కూడా అదే ప్రజలకి అదే గౌరవం మేము ప్రజలకి ఇస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన ప్రతిసారి లాస్ట్ టైం కూడా మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమని చెప్పి ప్రతిపక్షంలో మమ్మల్ని పోరాటం చేయమని ఇచ్చిన తీర్పు, ఈరోజు అధికార పక్షంలో ఉండి పరిపాలించమనే తీర్పు అన్నీ కూడా ప్రజల తీర్పు. ఎప్పుడు ఈ రోజైనా ఆ రోజైనా శిరసా వహిస్తాం. ప్రస్తుతం మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి యలమంచిలి నియోజకవర్గం నుంచి గెలిచిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలకైతే మాత్రం భారీగానే ఏదైతే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇలాంటి ఏదైతే హెల్త్కి సంబంధించి కానివ్వండి, ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఏదైతే త్వరితగతిన ముందస్తుగా వాటిపైన చర్యలు తీసుకుంటామని వాటన్నింటినీ కూడా క్లియర్ చేసి ముందుకు సాగుతూ ఉంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా తనని డిబేట్స్లో అవమానించిన వారందరికీ కూడా ఇది ఒక చెంపపెట్టులా ఉండబోతోంది. కర్మ సిద్ధాంతానికి లోబడి కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళందరూ కూడా వెనక్కిపోయారు. ప్రజల ఆశీర్వాదం వల్ల మేము ముందుకు వచ్చామంటూ కూడా ఎంచవడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, మంగళగిరి పార్టీ కార్యాలయం.